అందరికీ నమస్కారం అండి. యూపీఐ పేమెంట్ చేసే వారందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. డబ్బు పంపే విధానంలో కీలక మార్పులు అయితే యూపీఐ చేయడం జరిగింది. సో మనం యూపీఐ పేమెంట్ల ద్వారా మనం చాలా యాప్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. దానికి సంబంధించి ఈసారి ఎవరికైనా డబ్బులు పంపే విషయంలో కీలక ప్రతిపాదనలు మార్పులను తీసుకురావడం జరిగింది. సో ముందుకు ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. డిజిటల్ చెల్లింపులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు కొత్త మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. తెలియని మొబైల్ నెంబర్కు లేదా క్యూఆర్ కోడ్కు చెల్లింపులు చేసే సమయంలో వినియోగదారులు మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం ద్వారా డబ్బు పంపే ముందు లబ్ధిదారులు అసలు పేరు స్పష్టంగా కనిపించేలా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. బ్యాంకులో నమోదైన అసలు పేరు కనిపించింది. ప్రస్తుతం యూపీఐ యాప్లలో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం తదితర వినియోగదారులు తమకు నచ్చిన పేరును ప్రొఫైల్గా పెట్టుకోవచ్చు. దీంతో కొందరు మోసగాళ్లు నకిలీ పేర్లతో ఇతరులను మభ్యపెట్టే అవకాశం అయితే ఉంది. ఇక కొత్త నిబంధనల ప్రకారంగా మీరు మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడి ద్వారా చెల్లింపు ప్రారంభించినప్పుడు సంబంధిత బ్యాంకు ఖాతాలో నమోదైన అసలు పేరు స్క్రీన్పై కనిపిస్తుంది. దీంతో చెల్లింపు చేసే వ్యక్తి సరైన వారేనా అనే విషయాన్ని ముందుగానే ధృవీకరించుకోవచ్చు. క్యూఆర్ కోడ్ మోసాలకు చెక్. ఇటీవల కాలంలో నకిలీ లేదా మార్పులు చేసిన క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే డబ్బు జమ కాబోయే ఖాతాదారు పేరు స్క్రీన్పై కనిపిస్తుంది. దీంతో దుకాణాలు, వ్యాపార కేంద్రాలు లేదా వీధి వ్యాపారాల వద్ద చెల్లింపులు చేసే సమయంలో క్యూఆర్ కోడ్ నిజమైనదే కాదా అనే విషయాన్ని వినియోగదారులు సులభంగా గుర్తించగలుగుతారు. అయితే కొన్నిసార్లు మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడి నమోదు చేసే సమయంలో చిన్న పొరపాట్ల కారణంగా డబ్బు తప్పు ఖాతాకు బదిలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులో నమోదైన అసలు పేరు కనిపించడం వల్ల యూపీఐ పిన్ నమోదు చేసే ముందు లబ్ధిదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పొరపాటున జరిగే లావాదేవీలు తగ్గడంతో పాటుగా వినియోగదారుల భద్రత మరింత పెరుగుతుంది. ఇక దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ ఆర్థిక నేరాలను తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇక బ్యాంకులు, యూపీఐ సేవల మధ్య మెరుగైన సమన్వయం లేదా వినియోగదారులకు మరింత పారదర్శకమైన, భద్రమైన చెల్లింపు అనుభవాన్ని అందించేందుకు ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ మార్పులకు సంబంధించిన అమలు విధానం, సమయ పట్టికపై వినియోగదారులు తమ బ్యాంకులు, యూపీఐ సేవా సంస్థల అధికారుల ప్రకటనలో పరిశీలించడం మంచిది.